శివనారాయణ వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే కార్తీక్ వాళ్ళను కూడా రమ్మని కూర్చోమని అంటాడు భోజనం చేయడానికి. దాంతో కార్తీక్ మీలాంటి పెద్దవాళ్ళతో మేము భోజనం చేయడమా అని అంటాడు కార్తీక్. దాంతో శివనారాయణ చాలా ఎక్కువైంది కూర్చోండి అని అంటాడు శివనారాయణ. దాంతో కార్తీక్ అవును దీప, ఇలాంటి పెద్దవాళ్ళతో కూర్చోడానికి మాకు ఎప్పుడో కానీ అవకాశం రాదు, కూర్చుద్దాం రా దీప అని అంటాడు కార్తీక్. దాంతో జ్యోత్స్న మాత్రం ఈ దీపతో నేను కూర్చోవడమా, అస్సలు కూర్చోను అని చెప్పి నిలబడే ఉంటుంది. కార్తీక్ మాత్రం దీపని కూర్చో దీప, అదే చిన్న మేడం వారి పక్కన కూర్చో దీప అని అంటాడు కార్తీక్. అయితే సుమిత్ర మాత్రం నేను భోజనం చేయను, నేను వడ్డిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో దీప మా అమ్మ నాకు పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడట్లేదు కదా అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో పారిజాతం మాత్రం జ్యోత్స్న ఇలా రా నా పక్కన కూర్చొని అంటుంది. దాంతో జ్యోత్స్న లేదు రాని, నేను అమ్మకి సహాయం చేస్తాను వడ్డియడంలో అని అంటుంది జ్యోత్స్న. దాంతో కార్తీక్ మాత్రం సుమిత్ర భోజనం చేయకపోవడమే మంచిది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. ఇంకా దీపని కూర్చో దీప అని అంటాడు కార్తీక్. సుమిత్ర అందరికీ సర్వ్ చేస్తూ ఉంటుంది, కానీ దీపక్ మాత్రం సర్వ్ చేయకుండా అలా చూస్తూ ఉంటుంది దీపని. దాంతో కార్తీక్ సుమిత్ర మేడంతో చిన్న మేడం గారు మీరు నా భార్యకి సర్వ్ చేయండి అని అంటాడు కార్తీక్. దాంతో జ్యోత్స్న అందుకొని మమ్మీ ఎందుకు బావ, నేను ఉన్నా కదా దీపక్ నేను చేస్తా, మమ్మీ మిగతా వాళ్ళందరికీ చేస్తుంది అని అంటుంది జ్యోత్స్న. దాంతో దీప చాలా బాధపడుతుంది. ఏంటి బావ మనం ఏదో అనుకుంటే ఏదో అవుతుంది అని అంటుంది కార్తీక్తో. దాంతో కార్తీక్ చూస్తూ ఉండి నేను చేస్తాను అని అంటాడు కార్తీక్. అయితే కార్తీక్ మాత్రం చిన్న మేడం గారు నాకు ఆ కూర వడ్డియండి అని అంటూ ఉంటాడు. దాంతో సుమిత్ర కూర వడ్డియబోతుంటే ఈ కూర నాకు కాదు మేడం, మా మా మరదలు ఆమె దీపకి, నా భార్య అయిన దీపక్కి అని అంటాడు. దాంతో దీపక్ వడ్డీమని బలవంతంగా దీపక్ పెట్టిస్తాడు. దాంతో స్పూన్ కింద పడిపోతే సుమిత్ర కాళ్ళకి దండం పెట్టుకుంటుంది దీప. దాంతో అక్కడ ఉన్న సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న కూడా ఏంటి దీప మా మమ్మీ సొంత మమ్మీలాగా చూస్తుంది, ఇలా చేస్తుంది ఏంటని షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది జ్యోత్స్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.